ఈ బాటిల్ ఎంత అండి? ఎంత ఉంటుంది ఖరీదు? ఈ బాటిల్ ఖరీదు ఒక 10 రూపాయలు ఉంటుందా? ఇందులో ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లు తీసి ఇందులో పాలు పోస్తే దీని ఖరీదు ఎంత? ఒక 20 రూపాయలు ఉండొచ్చా? ఇందులో పాలు తీసేసి నెయ్యి పోస్తే ఒక 50 రూపాయలు ఉండొచ్చా? ఈ నెయ్యి తీసి ఇందులో పెట్రోల్ పోస్తే ఒక 100 రూపాయలు ఉండొచ్చా? ఇందులో పెట్రోల్ తీసి ఇంక ఏమైనా ఇందులో ఒక విలువైన వస్తువు ఇందులో పెడితే 1000 రూపాయలు, 2000, 3000 దీని ఖరీదు మారిపోతూనే ఉంది. బాటిల్ ఒకటే. నీళ్లు ఉన్నప్పుడేమో ఒక రేటు, పాలు ఇందులో నింపినప్పుడు ఇంకొక రేటు, నెయ్యి నింపినప్పుడు ఇంకొక రేటు, తేనె ఇందులో వేస్తే ఇంకొక రేటు. కానీ బాటిల్ మాత్రము ఒకటే. శరీరము ఒకటే. ఇందులో నీవు ఎవరిని నింపుకుంటున్నావో నీ ఖరీదు అంత ఉంటుంది. ఈ బాటిలో వేరే వేరే మిశ్రమాన్ని మార్చుకుంటూ వెళితే ఎలాగో దీని విలువ మారుతుందో, ఇది 10 రూపాయలకి ఇచ్చి కొన్నాను నీళ్ళని, అదే బాటిల్ నెయ్యి నింపినప్పుడు 30 రూపాయలు ఇచ్చి కొన్నాను. ఇదే బాటిల్ నేను తేనె పోసినప్పుడు 100 రూపాయలు ఇచ్చి కొన్నాను. ఇదే బాటిల్ని విలువ మారింది, కానీ ఒకటే బాటిల్. ఒకటే శరీరము. నేను ఎవరిని నింపుకుంటున్నావో దాన్ని బట్టి నీ శరీరానికి, నీ జీవితానికి విలువ వస్తుంది. నీవు ఎవరిని ఆస్వాదిస్తూ ఉన్నావు, ఎవరిని నీ మనసులో ఉంచుకుంటున్నావు, ఎవరిని నీ హృదయంలో నింపుకుంటున్నావు, ఎవరిని పోలి నీవు నడుచుకుంటున్నావో దాన్ని బట్టి నీ విలువ మారుతుంది. నీ యొక్క విలువ స్థానము మారుతుంది. స్థానాన్ని మార్చుకోవాలి. ఈ భూలోకంలో నీ స్థానాన్ని నీవు మార్చుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతే నీకు విలువ ఉండదు. పలానా మా ప్రాంతంలో ఉండింది, ఎందుకు ఆమె అక్కడ ఉన్నిందో అంటారు. సినిమా థియేటర్లో ఉన్నావా, మంచి క్రైస్తవుడు అంటున్నారు, మళ్ళీ సినిమా థియేటర్లో ఉన్నారని నీ విలువ తగ్గిపోయింది. మందు షాపులో ఉన్నావా, బార్ షాపులో ఉన్నావా, అయ్యో క్రైస్తవుడని ఎక్కడో విర్రవీగుతున్నాడే, ఇదిగో మందు షాపులో ఉన్నాడని నీ విలువ తగ్గిపోతుంది కదా. ఇది ఒకటే అందరికీ శరీరము. ఇందులో ఎవరిని నింపుకున్నావో వాడిని బట్టే నీ ఖరీదు మారుతుంది. క్రీస్తుని నింపుకున్నావనుకో, క్రీస్తుని ధరించుకున్నావనుకో, నీ విలువ మారిపోతుందండి.